ఏమరా బైరమ్మా స్టేజ్ మీద అన్నమాట అవార్డు నడుస్తున్నావా? నాకు సౌడు అనుకుంటాం. సరేలే, మొన్న తిట్టాను కదా నీకు, ఎందుకైనా ఇప్పుడు మన మిత్రం ఇంద్ర దేవకి నేనంటే ఇష్టమా లేదా ఒకసారి నువ్వు చూసి చెప్పరా బావా. వాళ్ళు రాజులు రా, మనం భట్టులు రా అన్నమాట. వాళ్ళకి మనం ఏడ చదువుతాం రా, భలే దెంగ పడుకున్నట్టు. నమ్మ రాజుకి కానీ తెలిసిందంటే ఈ సంగతి కానీ అబ్బా నీకు పగ దెంగతాడా బాయినా. అరే బాబు బైరా, నీకు విషయం అర్థం కావట్లా. మనం 100 మంది చంపితే కానీ మనం సాము, అది వాళ్ళకి తెలియకపోయా. నా జోలికి వద్దులేరా నాయన, నేను 100 మంది నిలబెట్టి చంపేది ఎంగత. ఎవరైతే నాకేనా అమ్మాట, ఏం భయపెడుతున్నావు ఏంది? ఉరి ఉరి బాణాలు వేస్తున్నారు ఊరినా. ఉరి మామ ఏంద్ర బాణాలు, ఊరి నాయన ఏంద్రియా? నీకోసం అయినట్టున్నారా బాణం, గొద్దులో కూర్చోదురా. మరి ఎవరా ఈ బాణం వేసింది అర్థం కాలేదా? ఎవరది? మిత్రమైనది నేసేది బాణాలా? బాణాలు అట్ట కాదమ్మా వేసేది అట్రా, నేను నేర్పిస్తా బాణాలు. భైరవా కొంచెం నేర్పి భైరవా, బాణాలు అట్టే వెళ్ళిపోతున్నాయి. బాగా చెప్తా చూడు, కంటి చూపు కరెక్ట్ గా లక్ష్యం మీద ఉండాలా చెప్తా. అటు చెప్తా, అట్టే ఉండి తిరుక్కోండి. ఏదో చేస్తున్నారు మీరడా. ఆ ఎమ్మె అనకేమో పట్టుకోను రోడ్డు బారు మే, ఏం పని మీయా? వాడు బట్టుడోడు, నువ్వు రానివి, నువ్వు జాగ్రత్త, ఒళ్ళు జాగ్రత్త పెట్టుకోండు. ఏం ఓడి మీద పోయిందా? నేను దేనికి మట్టుకునేది నేనడా. ఎగస్ట్రా దెంగబాకులో కొమ్ములాడు వాడు నాకు బాణాలు వేసేది నేర్పిస్తాడు. నువ్వు ఎగస్ట్రా దెంగబాకి వచ్చి ఏలే వాడు ఇప్పుడు నీకు నైస్గా బాణాలు వేసి నేర్పిస్తాడా? నైస్గా నీకు వేస్తాడులే బాణం. వాడు వేసే గడపడుతుంది నీకు. శుద్ధంగా అలాంటి వాడిని చూసుకుని చేసుకోకుండా బట్టులు తెంపని నీకు. ఏం కిండలు తెంగుతున్నా ఇంత బొడ్డు అని ఎరుపుకున్నా తీసేస్తున్నా. 100 మంది చంపితే కానీ చావన్నా అన్నమాట. నేనే కానీ లేకుంటే రాజు ఎప్పుడో దెంగుండిపోయింది. కొమ్ములించి 10 గుద్ద దొప్ప దెంగత దెంగి సావు దెంగేస్తాను రే.